రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి వర్షం అలర్ట్ జారీ అయింది. అయితే ఇప్పటికీ వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. అయితే మనం గత కొన్ని రోజులుగా కూడా మనం చూస్తూ ఉన్నాం వర్షం ఎలా పడుతూ ఉందో, అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఒక్కసారిగా మెరుగుపడింది, అంటే వర్షం అనేది తగ్గుముఖం పట్టింది అనుకున్న టైంలోని మళ్ళీ ఈ రోజు మనం వాతావరణం కనుక చూసుకున్నట్లయితే పొద్దున్న నుంచి కూడా దట్టమైన మబ్బులతో కూడిన మొత్తం కూడా క్లైమేట్ మారిపోయిన పరిస్థితి మనం చూసాము. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దు. ముఖ్యంగా ఈరోజు ఆదివారం అన్న దానివల్ల చాలా మంది బయటికి షాపింగ్లని, సినిమాలని, ఇలాంటి ఇద్దరిద్దరు కార్యక్రమాలు పెట్టుకొని వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈవినింగ్ ఇళ్ళకి వెళ్ళే టైం ఏదైతే ఉందో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం ఎలాంటి వర్షాలు పడుతున్నాయి, దానివల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, అలాగే మొత్తం కూడా వాటర్ అంతా కూడా ఏరియాస్లోకి ఏ విధంగా వస్తోంది, ఇళ్లలో కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రోజు కూడా అంతే భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఇప్పటికే వాతావరణం చూస్తే ఒక అంచనాకి వస్తున్నట్టు కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రైట్, అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందజేయడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో ఉన్నారు. రైట్ శ్రవణ్, చెప్పండి. ఇప్పటికే మళ్ళీ వాతావరణంలోని మార్పులు అయితే మనం చూస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లోని ఎలా ఉండబోతుంది పరిస్థితి, మళ్ళీ వర్షాలు ఎంతవరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ ప్రజలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గడిచిన 2-3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నార్మల్గా హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థకు కానీ, హైదరాబాద్ పైప్లైన్ వ్యవస్థకు కానీ 2 లేదా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతూనే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అట్లాంటిది 14, 15, 16 సెంటీమీటర్ల వర్షపాతం, అన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థకి తట్టుకునేటువంటి శక్తి లేదు. సో వాటర్ స్టాగ్నేట్ అయ్యేటువంటి ప్రాంతాలు చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. వర్షాకాలం వచ్చే ముందు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉంటాయి, అంటే వర్షపు నీళ్లు ఆగేటువంటి పాయింట్లు ఉంటాయి అనేది జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. సో ఇప్పుడు వర్షాలు అధికంగా కురవడం, అనుకున్న దానికంటే ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో చాలా వరకు 141 కంటే కూడా అధిక పాయింట్స్ దగ్గర వర్షం నీళ్లు ఆగిపోయి జనాలు ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ ఉత్పన్నం అవుతున్నాయి. అమీర్పేట్ మైత్రివనం దగ్గర, దాని తర్వాత కృష్ణానగర్, ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర, రాజ్భవన్ రోడ్, అమీర్పేట్, నాంపల్లి, ఆసిఫ్ నగర్ తో పాటు యూసుఫ్గూడ, ఉప్పల్, ఎల్బీ నగర్, దాని తర్వాత మన్సూరాబాద్, ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో వర్షపు నీళ్లు ఆగిపోయి అనేక ఇబ్బందులు జనాలు పడుతున్నారు. దాంతోపాటు నాలా పరిసర ప్రాంతాలు ఉండేటువంటి జనాలు అయితే మరీ ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్, అంటే కొన్ని రోజుల క్రితం సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉన్నటువంటి ప్రజాభవన్ దగ్గర ఉన్నటువంటి మయూరి మార్గ్, దాని తర్వాత చీకోటి గార్డెన్స్ దగ్గర ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. అంటే ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఉప్పల్లో దాదాపుగా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతూనే రోడ్ల మీద వర్షపు నీళ్లు ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. జనాలు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ సండే కావడం, ఉద్యోగానికి వెళ్ళేటువంటి సంఖ్య చాలా తక్కువ ఉంది. సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే షిఫ్ట్ వారీగా పనిచేస్తూ ఉంటారో లేదా యూఎస్ బేస్డ్ కంపెనీకి పనిచేస్తుంటారో వాళ్ళు మాత్రమే కొంతమేర ఆఫీస్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ నార్మల్గా అయితే రోడ్లు చాలా వరకు ఖాళీగా కనబడ్డాయి. అట్లాంటి వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ హైదరాబాద్లోని పలు రోడ్ల మీద కనిపించాయి.
సో ఇవాళ రేపు ఎల్లుండి కూడా వర్షాలు అధికంగా కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి జనాలు కొంత అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ సూచించింది. వాళ్ళు సూచనకు అనుగుణంగా హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు అధికారులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు రోడ్ల మీద సమన్వయం చేసుకుంటూ జనాలను అప్రమత్తం చేస్తూ వాళ్ళు డ్యూటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షానికి తెల్లవారుజాము వరకు, నిన్న సాయంత్రం స్టార్ట్ అయినటువంటి వర్షం తెల్లవారుజాము వరకు పడింది. సో హైదరాబాద్లోని దాదాపుగా అన్ని రోడ్ల మీద వర్షం నీళ్లు ఆగిపోయాయి. వర్షాకాలానికి ముందు మేము వర్షాకాలానికి సిద్ధంగా ఉన్నాం, హైదరాబాద్ నగరవాసులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం, మేము వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నామని అనేక మార్లు చెప్పినటువంటి అధికారులు వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత, విస్తారంగా వర్షాలు పడుతున్న తర్వాత వాటర్ క్లియర్ చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు. ఎందుకంటే చాలా వరకు సీళ్లు తీయకపోవడం, రోడ్ల మీద ఎక్కడికక్కడ చెత్త పేరుకపోవడం, డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా తయారవడం, పైప్ లైన్ వ్యవస్థ అధ్వానంగా తయారవడంతో ఎక్కడికక్కడ వర్షం నీళ్లు ఆగడం, వరదలు రావడంతో బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే వర్షాలు ఆగిపోయిన 2-3 గంటల తర్వాత మళ్ళీ వర్షాలు క్లియర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉంటాయి. ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ వర్షం పడినా మళ్ళీ అవి మూసిలోకి వచ్చి చేరాలి. సో ఒక 2 గంటల పాటు వర్షం ఆగిపోతే మళ్ళీ వాటర్ క్లియర్ అయిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఆ 2 గంటల పాటు హైదరాబాద్ నగర వాసులు రోడ్ల మీద ట్రావెల్ చేయాలంటేనే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే నిన్నటి వరకు ఆ విధమైనటువంటి పరిస్థితి మళ్ళీ ఇవాళ రేపు ఎల్లుండి కూడా వర్షాలు అధికంగా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనాలు బయటికి వచ్చే వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే లేదా నిజంగా మీకు పనులు ఇంపార్టెంట్ అవుతేనే బయటికి రావాలి, లేకపోతే బయటికి రావద్దు అనేది వాతావరణ శాఖ కానీ, హైదరాబాద్కి సంబంధించినటువంటి అధికారులు, పోలీస్ అధికారులు కానీ, లేకపోతే హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు కానీ సూచిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. కాబట్టి జనాలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు, సిబ్బంది కూడా కొంత ప్రోయాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. హైడ్రా ఆధ్వర్యంలో 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఉన్నాయి. వాటిని మరింత ఎక్కువ ప్రోయాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. వివిధ శాఖల కోఆర్డినేషన్ కూడా చాలా ముఖ్యం. మరి కాసేపట్లో జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో వర్షాలు, దాంతోపాటు సీజనల్ వ్యాధులపైన సమీక్ష జరగబోతుంది. హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ప్రత్యేకంగా అధికారులకు పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేయబోతున్నారు. జనాలు మాత్రం కొంత అప్రమత్తంగా ఉంటే బెటర్ అనేది అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ సూచిస్తుంది. గౌతమి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. రైట్, అయితే ఇప్పటికీ మనం కొన్ని ఏరియాలు కూడా చూడొచ్చు. వర్షం ఏ విధంగా పడుతుంది అనేది ఇటు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఉప్పల్, అలాగే బోడుప్పల్, కాప్రా, మల్కాజ్గిరి, నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ లో కూడా భారీ వర్షాలు ఇప్పటికే పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. అండ్ ప్రెసెంట్ ఈ ఏరియాలకి సంబంధించి ఎవరైనా కనుక మా లైవ్ కనుక చూసుకున్నట్లయితే అసలు మీ ఏరియాలోని వర్షపాతం ఏ విధంగా ఉంది అన్న వివరాలు అయితే మాకు కింద కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి, మేము చెప్పే ప్రయత్నం కూడా చేస్తాము. అయితే ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజులుగా ఏ విధంగా వర్షపాతం అనేది నమోదవుతుంది, ఏ విధంగా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే హైడ్రా కావచ్చు, అలాగే వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ముఖ్యంగా ఆదివారం కావడంతో కొంత మేరకు ఏదైతే జనాలు చిక్కుకునే పరిస్థితి కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ అంతరాయం కలిగే పరిస్థితులు కూడా కొంత మేరకు తగ్గాయి అని కూడా ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదివారం కావడంతో అటు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితి ఏర్పడిందని అయితే ఒక రకంగా ఆనందం వ్యక్తం చేయొచ్చు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ప్రెసెంట్ ఏరియాస్ ఏవైతే చెప్పడం జరిగిందో, ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో అక్కడ వర్షపాతం ఏ విధంగా ఉంది, అలాగే ఉరుములు, మెరుపులు ఇలాంటి వాతావరణం కనుక ఉన్నట్లయితే మాకు కమెంట్స్ చేయండి. ఆల్రెడీ మనకి చూస్తున్నట్లయితే వర్షం అనేది ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. మనం పొద్దున్న నుంచి కూడా క్లైమేట్లో ఎటువంటి మార్పులు వచ్చాయి, అలాగే మొత్తం కూడా దట్టమైన మబ్బులతోని ఏ విధంగా వాతావరణం అంతా కూడా మారిపోయిందో మనం చూస్తూ ఉన్నాము. మరి ఇది కనుక మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా ఈ వర్షం పడడం వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్కి అంతరాయం కలగడం కావచ్చు, ముఖ్యంగా డ్రైనేజ్ ఈ మ్యాన్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేసి ఉండడం వల్ల జనాలు ఎటువంటి ప్రమాదాలకి గురయ్యారో కూడా మనం ఇప్పటికీ చాలా వీడియోలు వైరల్ అయిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి టైంలో ముఖ్యంగా బైవాక్ వెళ్లే వాళ్ళు, బండ్ల మీద వెళ్లే వాళ్ళు, ముఖ్యంగా ఇటు 2 వీలర్స్ పైన 2-3 ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మ్యాన్ హోల్స్ ఇవన్నీ కూడా జాగ్రత్త వహించండి. మనం ఏదో వర్షం పడుతుంది కదా రోడ్డు మీద చాలా స్పీడ్గా వెళ్దాము అని చెప్పి ఏ మాత్రం కూడా అశ్రద్ధగా ఉండొద్దు అని కూడా మరోసారి హెచ్చరిస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి మనకి రోడ్డు మీద ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయి, తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళవలసిందిగా కూడా
ఈ నేపథ్యంలోని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రెసెంట్ మనం చూసుకున్నట్లయితే విజువల్స్లోని వర్షపాతం ఏ విధంగా ఉంది, ఆల్రెడీ కొంత వర్షం అంటే సుమారు ఒక అరగంట లేకపోతే గంట వర్షం పడితేనే పరిస్థితి ఏ విధంగా మారుతుందో మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి అలాంటిది దాదాపు ఇంకా 13వ తారీఖు వరకు కూడా వాతావరణంలోని ఇలాంటి మార్పులే ఉండొచ్చు అని చెప్పి కూడా ఇప్పటికీ వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షపాతం అనేది నమోదవుతున్నట్టు కూడా ఇప్పటికి మనకి క్లియర్గా కనిపిస్తోంది. ముఖ్యంగా బయటికి ట్రావెల్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏదైతే మనం అవుటింగ్ ఏవైతే ప్లాన్ చేస్తూ ఉంటారో, ముఖ్యంగా ఇవాళ వీకెండ్ కాబట్టి అవుటింగ్స్కి వెళ్ళాలని, సినిమాలకు వెళ్ళాలని ప్లాన్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్తూ ఉంటాం. ఎందుకంటే నైట్ లేట్ అయ్యేసరికి వాళ్ళకి ట్రాఫిక్లో అంతరాయం కలగొచ్చు, అలాగే ఏవైనా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వర్షపాతం వర్షాలు పడిన పరిస్థితుల వల్ల ఏ విధంగా వరద బీభత్సం కూడా ఏర్పడుతుందో మనం క్లియర్గా చూస్తున్నాం. కొన్ని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వర్షం అన్నది ఎక్కువ శాతం పడడం వల్ల ఏ విధంగా ఇళ్లలోకి నీరు వచ్చిన సిచ్యువేషన్ చూసాము. అలాగే వరదల్లో జనాలు, బళ్ళు ఇలాంటివన్నీ కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. తేరుకునే ముందే మళ్ళీ మరోసారి వర్షం అన్నది 13వ తారీఖు వరకు కూడా ఉండబోతుంది అని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ అయితే బాంబు పేల్చినట్టు అయింది. న్యూస్ తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వర్షాలు అనేవి మొదలవుతూ ఉన్నాయి, మళ్ళీ ఎలా వాళ్ళ జీవన ఉపాధి ఎలాగా అని చెప్పి, ముఖ్యంగా ఇటు చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో నిజంగా వాళ్ళకి ఇది గడ్డుకాలమే అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి వర్షాలు పడేటప్పుడు ఈ చిన్న బళ్ళ మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మీ యొక్క ఏరియాస్లో కనుక వర్షాలు పడినట్లయితే వర్షం సంబంధించి పిక్స్ కావచ్చు, లేకపోతే వర్షం అసలు ఎంత స్థాయిలో పడుతుంది, ఏమైనా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుగా ఏమైనా చూపిస్తుందా అన్న విషయాలు మీరు మాకు కమెంట్స్లో కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఆ ఏరియాలో వర్షం ఏ విధంగా ఉంది అని అయితే మేము చెప్పే ప్రయత్నం చేస్తాము. అయితే ఇప్పటికే కొన్ని ఏరియాస్కి అయితే ఇటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది అనమాట క్లియర్గా. ఇటు మనకి ముఖ్యంగా ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి. అయితే ఈ రోజు తెలంగాణలో ఇటు 7 జిల్లాలకి ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అందులోని ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తే, ముఖ్యంగా ఈ ఏరియాస్ ఏవైతే, ముఖ్యంగా ఈ జిల్లాలు ఏవైతే చెప్పడం జరిగిందో వాటికి ఎల్లో అలర్ట్ కూడా ఇప్పటికే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ ఏరియాలో అంటే ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఉన్న ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని కూడా మరోసారి హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇటు హైదరాబాద్కి వచ్చేసరికి ముఖ్యంగా ఇప్పటికీ వాతావరణంలో కూడా మార్పులు చూస్తూ ఉన్నాము. మరి అయితే 4-4:30 సమయానికి వర్షం అంతా కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు మనకి ఆకాశం అంతా కూడా ఈ మబ్బులతో కూడిన మనం చూడొచ్చు క్లైమేట్ ఏ విధంగా మారిందో. సో సుమారు ఈవినింగ్ టైం అప్పుడు ఇంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాయంత్రం టైంలోని ఏదో చిల్ అవుదామని కానీ, లేకపోతే బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడి ఆ ప్లాన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని ఎవరి ఇళ్లలో వాళ్ళు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా ఈ ఏరియాస్ మనం గతంలో ఇందాక చెప్పుకున్నట్టు ఏరియాస్లో వర్షపాతం కనుక ఎక్కువ నమోదవుతున్నట్లయితే మీరు డెఫినెట్గా మాకు కమెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. మీ ఏరియాస్లో ఏ విధంగా వర్షం ఉంది, అలాగే వరద బీభత్సం ఏ విధంగా ఉంది, మీకు ఎటువంటి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి, ముఖ్యంగా వాతావరణంలో కావచ్చు, లేకపోతే ఉరుములు మెరుపులు. ముఖ్యంగా ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూసుకోవాలి, ఇటు కరెంట్ పోల్స్ ఎక్కడికక్కడ వైర్లు పడిపోవడం అండ్ చెట్లు కూడా పడే అవకాశాలు మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం. వర్షానికి ఏ విధంగా చెట్లన్నీ కూడా విరిగిపోయి రోడ్ల మీద పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోని ఎవరు కూడా వర్షం పడుతుందని చెట్ల కిందకి వెళ్ళడం కానీ, లేకపోతే కరెంట్ పోల్స్ దగ్గరికి వెళ్ళడం కానీ ఏ మాత్రం కూడా చేయొద్దు. ఎందుకంటే అక్కడే ప్రమాదం అనేది పొంచి ఉన్నట్టు ఇక్కడ క్లియర్గా మనం చెప్పొచ్చు. సో ఎవరు కూడా చెట్ల కిందకి వెళ్ళకండి. ఏదైనా సురక్షితమైన ప్రాంతాలు, ఏవైనా షాపింగ్ మాల్స్ కావచ్చు, బస్ స్టాప్స్ కావచ్చు, మీ దగ్గరలో ఉన్న ఇలాంటి బిల్డింగ్స్ కిందకి వెళ్ళడానికి ఎక్కువ శాతం చూడండి మనం. అంతేగాని ఎటువంటి చెట్ల కిందకి కానీ వెళ్ళొద్దు. అలాగే కరెంట్ పోల్స్ ఉన్న చోటికి కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే అది తేరుకల్లోపే వెంటనే మనకి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఈ విధంగా ప్రజలు ముఖ్యంగా బైవాక్ వెళ్ళే వాళ్ళు, ఇప్పుడే ఆఫీసుల నుంచి కూడా బయటకు వచ్చే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బైవాక్ వెళ్ళే వాళ్ళు మ్యాన్ హోల్స్ ఎక్కడెక్కడ ఓపెన్ ఉన్నాయి, గుంతలు ఎక్కడ ఉన్నాయి అన్న విషయాలు కూడా క్లియర్ కట్గా చూసుకొని ఆచితూచి ముందుకు వెళ్ళండి. అండ్ 2 వీలర్స్ 4 వీలర్స్ డ్రైవింగ్స్ చేసే వాళ్ళు, వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్త వహించాలి అన్నట్టు కూడా ఈ విధంగా చెప్తున్న పరిస్థితి. సో ప్రెసెంట్ వాతావరణంలోని మనం మార్పులు మళ్ళీ అసలు వర్షం ఏ స్థాయిలో పడుతుందో అన్నది మరొక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూద్దాం.
రైట్. అయితే ఇప్పటికీ కొంతమంది కమెంట్స్ చేయడం కూడా జరిగింది. అటు ఎల్బీ నగర్ లో వర్షం లేదు అని చెప్తూ ఉన్నారు, మరొకసారి అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో కూడా వర్షం పడుతుంది అని చెప్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఎల్బీ నగర్ లో అంటే అటు సైడ్ ఎల్బీ నగర్ ముఖ్యంగా ఈ ఏరియాలో ఉన్నది ప్రెసెంట్ క్లైమేట్ అయితే చేంజ్ అయింది, కానీ వర్షాలు ఇంకా పడట్లేదు అని చెప్తున్నారు. మేబీ 4:35 అరౌండ్ మనకి నైట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న నైట్ కూడా పొద్దునంత వాతావరణం ఏ విధంగా మారింది, నైట్ ఎలా దంచి కొట్టింది వర్షం అనేది మనం క్లియర్ గా చూసాం. కాబట్టి మేబీ ఇప్పుడు లేకపోయినా తర్వాత మరొక గంట 2 గంటల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా అన్నమయ్య డిస్ట్రిక్ట్ లోని వర్షాలు గట్టిగా పడుతున్నట్టు కూడా ఇప్పటికీ మనకి కమెంట్స్ చేస్తున్నారు. అండ్ ఉప్పల్లో ఫుల్ గా వర్షం ఉందంట. రైట్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉప్పల్లోని వర్షపాతం తీవ్రంగా ఉందని కూడా ఇక్కడ మనకి కమెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి ఉప్పల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఉప్పల్ సైడ్ వెళ్లే వాళ్ళు కావచ్చు అండ్ ఉప్పల్లో ఉంటున్న వాళ్ళు కావచ్చు, చాలా జాగ్రత్త వహించండి, అవసరమైతే కానీ బయటికి రావద్దు అని కూడా బిగ్ టీవీ తరపున నేనైతే చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రెసెంట్ మరి ఏ ఏరియాల్లోని వర్షపాతం అంటే వర్షం పడుతుంది అన్న విషయాలైతే మీరు మాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ ఆ ఏరియాల్లో ఉన్న వాళ్ళైతే ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ఈ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాలో ఉన్న ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇళ్లలోకి వాటర్ అంతా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. అండ్ ప్రెసెంట్ వాతావరణ శాఖ కూడా బిగ్ అలర్ట్ అంటే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.